హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 75వ అధ్యాయంలో 23వ శ్లోకం నుంచి చూద్దాం. ఈ అధ్యాయం వచ్చేసి దుర్యోధనుడు అవమానితుడగుట. ఇంకా మనము దుర్యోధనుడు అవమానితుడు అవడానికి సన్నివేశాన్ని మనం ఇంకా ఏమీ ఇంతవరకు కూడా చూడలేదు, వినలేదు. ఈ అధ్యాయంలో మనం 22 శ్లోకాల్లో ఇంకా అది రాలేదు. ఇప్పటి వరకు కూడా రాజసూయ యజ్ఞం అయిపోయిన తరువాత ధర్మరాజు ధర్మరాజు కుటుంబ సభ్యులు భార్యలతో కలిసి ఇతర సైనికులందరితో కలిసి ఆయన సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి గొప్ప గొప్ప రాజులు వాళ్ళ సైన్యం అందరితోటి కలిసి అక్కడ ఉన్నటువంటి పురస్త్రీలు అందరూ కలిసి వాళ్ళు యమునా నదికి వెళ్ళారు. ఎందుకు? అవబృత స్నానానికి. ఓకే. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా ఒకళ్ళ మీద ఒకళ్ళు రంగు నీళ్లు చల్లుకుంటూ పెరుగు పూస్తూ ఇంకా కొన్ని ఆ సుగంధ ద్రవ్యాలని పూస్తూ ఆ విధంగా అందరూ కలిసి అక్కడ కోలాహలంగా ఎంజాయ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఒక రాజు స్నానం చేసిన తరువాత అంటే ఆ, మన ఆ, ధర్మరాజు స్నానం చేసిన తర్వాత ఇంకా మిగిలినటువంటి రాజులు, తర్వాత సైనికులు, తర్వాత ఇంద్రప్రస్థ ఆ, ప్రజలు అందరూ కూడా స్నానం చేయడం అనేటువంటిది జరిగింది. ఇక ఇది అయిపోయిన తరువాత ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేసి అందరినీ కూడా వాళ్ళని రాజసూయ యజ్ఞానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అతిథి సత్కారాలు చేసి పంపించాల్సినటువంటి సందర్భం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధ్యతను తీసుకున్నారు. ఉం? దుర్యోధనుడు కోశాగారాన్ని తీసుకున్నాడు. ఉం? తర్వాత కర్ణుడు వచ్చినటువంటి వాళ్ళందరికీ గిఫ్ట్లు పంచిపెట్టడం. శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పాదాలు కడగడం. సహదేవుడు ఆ, అక్కడ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం. ఈ విధంగా అందరూ, భీముడు వంటశాలను చూసుకోవడం. ఈ విధంగా ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ టాలెంట్కి అనుగుణంగా వాళ్ళు ఎందులో నైపుణ్యులో ఆ సెక్షన్ వాళ్ళు తీసుకొని వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. ఎందుకు వీళ్ళందరూ కూడా ఇలాంటి సేవ చేస్తున్నారు అని అంటే చక్రవర్తి అయినటువంటి ధర్మరాజుని ప్రసన్నం చేసుకోవడం కోసం. ధర్మరాజుని ప్రసన్నం చేసుకుంటే వాళ్ళందరూ హ్యాపీ, అందుకని అనమాట. ఓకే. ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా ధర్మరాజుని ఎదిరించగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదప్పుడు. ఎందుకంటే ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా ధర్మరాజుకి ఆ శత్రువులుగా నిలబడడానికి ఎవరు అంగీకరించట్లేదు. అందుకనే ధర్మరాజుని అజాత శత్రువు అని పిలిచారు శ్రీకృష్ణుడు. అజాత శత్రువు. ఓకే. సో ఈ విధంగా అందరికీ అన్ని ఏర్పాట్లు చేసిన తరువాత ఇక ఏం జరిగింది అనేటువంటిది ఈరోజు చూద్దాం. దుర్యోధనుడు ఎందుకు అవమానితుడు అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది ఈరోజు మనం చూద్దాం 23వ శ్లోకం నుంచి. ముందుగా రామారావు ప్రభుజీ. బంధూన్ జ్ఞాతీన్ నృపాన్ మిత్రాన్ సుహృదోన్యాంశ్చ సర్వశః అంధోకా జాతి నృపాన్ మిత్ర సుహృదో నాస్త సర్వశః అభీక్ష్ణం పూజయామాస నారాయణ పరో నృపాం. అభీక్ష్ణం పూజయామాస నారాయణ పరో నృపః. హరే కృష్ణ ప్రభుజీ. నారాయణునికే తన జీవితమును పూర్తిగా అంకితము కావించినట్టి ధర్మరాజు బంధువులను, జ్ఞాతులను, రాజులను, మిత్రులను, హితైషులను, అతడు ఉపస్థితులైన అందరినీ నానా విధములుగా పూజించను. హరే కృష్ణ ప్రభుజీ. ధర్మరాజు ధర్మరాజు మాత్రమే ఈ గౌరవాన్ని అందుకోవడం కాదు, ధర్మరాజు కూడా అక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ, అక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా గౌరవంగా పూజలు చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే. ఈ యొక్క వ్యవహారం మొత్తం కూడా కృష్ణుడికే అర్పించేశారు అనమాట. నారాయణుడికే అర్పించేసినట్లుగా చేశారు అది. ఓకే. స్వలాభం కోసం చేసినట్లు కాకుండా మొత్తం ఆ మొత్తం కూడా నారాయణుడికి అర్పించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ప్రమీల మాతాజీ. సర్వే జనా సురుచో మణికుండలస్రా. సుజాత మాతాజీ. सर्वे जना सुररुचो मणिकुण्डलस्रग् ఉష్ణీషకంచు కదుకూల మహర్ఘహారా. पुष्टिशकञ्चु कदुकोलमहत्यहारा నార్యశ్చ కుండల యుగాల కౌరుంధజుష్టా. नार्यस्य कुण्डलयकाल प्रबन्धदुष्टा
వక్త్రశ్రియః కనకమేఖలయా విరేజు. వక్రశ్రియః కనకమేకల విరేజుషు విరేజుషు. పురుషులందరూ దేవతల వలె శోభిల్లిరి. వారందరూ మణికుండలములతోనూ పుష్పమాలికలతోనూ తలపాగాలతోనూ కంచు కమ్ములతోనూ పట్టు వస్త్రములతోనూ మూల్యమగు హారములతోనూ అలంకృతులై నుండిరి. వనితల సుందర మోములు కర్ణ కుండలములతోనూ ముంగురులతోనూ సుశోభితమయ్యను. ఆ స్త్రీలందరూ కాంచన మేకల మేకలములను ధరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, ధర్మరాజు యొక్క నిర్వహించినటువంటి రాజసూయ యజ్ఞానికి అక్కడ సామాన్య ప్రజలు వచ్చారు, రాజులు వచ్చారు, దేవతలు వచ్చారు. కానీ యజ్ఞం కంప్లీట్ అయ్యే సమయానికి వచ్చినటువంటి వాళ్ళల్లో ఎవరు సామాన్య ప్రజలు, ఎవరు రాజులు, ఎవరు దేవతలు అని గుర్తుపట్టడం కష్టం. ఎందుకని? అందరూ అందరూ ఒకే దేవతలు, విధంగా ఉన్నారు ప్రభుజీ. అందరూ దేవతల్లానే ఉన్నారు, అందరూ దేవతల్లానే అలంకరణ చేసుకున్నారు. సామాన్య ప్రజలు కూడా కంచు కవచాలను వేసుకున్నారు. ఓకే, అంత ఘనంగా ఆయన దానం చేశారనమాట ఆ యజ్ఞంలో. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి పురుషులందరూ కూడా దేవతల్లా శోభిల్లిరి. వారందరూ కూడా మణికుండలములతోనూ పుష్పమాలికలతోనూ తన పాదాలతోనూ కంచు కవచములతోనూ పట్టు వస్త్రములతోనూ అమూల్యమైనటువంటి హారములతోనూ అలంకృతులై ఉండిరి. ఒక దేవత పక్కన నిలబడితే దేవత ఎవరు, సామాన్యమైనటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది కూడా పోల్చుకోవడం కష్టంగా ఉంటుంది అనమాట. అలా ఉన్నారు. ఇంకా వాళ్ళే ప్రభుజీ కాదు, బంగారు చొక్కాలు అంట ప్రభుజీ. కంచు కవచాలు అంటే కంచు షర్ట్. కవచాల కవచం, కవచం అంటే ఏంటి? కవర్, పైన షర్టే కదా. కవరా? ఆహా. ప్రభుజీ బుల్లెట్ ప్రూఫ్ ప్యాంట్. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా అలాగే ప్రభుజీ. బాగుంది ప్రభుజీ. కంచు జాకెట్లు. తర్వాత వనితలు సుందర మోములు కర్ణకుండలములతోనూ, స్త్రీలకి కర్ణకుండలాలతోటే ముఖానికి అందం వస్తుంది కదా. సో అదే చెప్తున్నాను, సుందర మోములు కర్ణకుండలములతోనూ ముంగురులతోనూ శోభితమయ్యను. ఆ స్త్రీలందరూ కాంచన మేఖలములను ధరించి ఉండిరి. ఓకే, నెక్స్ట్ 25-26 రంగదేవి మాతాజీ. అతర్త్విజో మహాశీలా సదస్య బ్రహ్మవాదినాం అథర్ద్విజో మహాశీలాః సదస్య బ్రహ్మవాదినః బ్రహ్మక్షత్రియ విక్షూద్రా రాజానో ఏ సమాగతాం బ్రహ్మక్షత్రియ విశూద్రా రాజానో ఏ సమాగతాః దేవర్షి పితృభూతాని లోకపాలా సహానుగా దేవర్షి పితృభూతాని లోకపాలాः సహానుగాః పూజితాస్తమనుజ్ఞాప్య స్వధామని అయుర్నృపాం పూజితాస్తామనుజ్ఞాపా స్వధామానియుర్నృపః. రాజా, పిదప మహాశీలులకు ఋత్వికులు బ్రహ్మవాదులకు సదస్సులు విశేషముగా ఆహ్వానితులైన రాజులు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు దేవతలు ఋషులు పితృదేవతలు భూతములు అనుయాయులతో కూడిన లోకపాలులు అందరూ ధర్మరాజుచే చక్కగా అర్చింపబడిన వారే అతని అనుమతిని బడిసి తమ తమ నిలవులకు వెళ్ళిరి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్లే ముందు ధర్మరాజుని కలిసి వెళ్ళొస్తాను అని చెప్పారనమాట. ఇదే జరుగుతుంది కదా మన ఇళ్లలో కూడా జరిగేటువంటి ఫంక్షన్స్ లో. ఫంక్షన్ కి ఎవరు పిలిచారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుస్తారు. ఎందుకు? అటెండెన్స్ అన్నమాట. నేను వచ్చాను అని వాళ్ళకి తెలియడం కోసం. వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పడం కంటే ముఖ్యం ఏంటంటే నేను కూడా వచ్చాను, నువ్వు గమనించావో లేదా అటెండెన్స్ అని చెప్పడం. అటెండెన్స్ వేయించుకున్నాము. అటెండెన్స్ వేయించుకోండి. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇంత ఘనంగా శుభలేఖ కొట్టించి పిలిచినా కానీ, పోస్ట్లో వేసాను, దగ్గరికి వెళ్ళి పెట్టొచ్చినా కానీ వాళ్ళు చూడటానికి రాలేదు, పెళ్లి చూడటానికి రాలేదు అని మనం అనుకుంటాం కదా. అనుకోకూడదని ఒక 5 నిమిషాలకు వచ్చినా 10 నిమిషాలకు వచ్చినా కానీ ఆ హోస్ట్ ఎవరైతే ఉన్నారో, ఆ ప్రోగ్రామ్ ఎవరైతే చేపిస్తున్నారో వాళ్ళని ఒకసారి కలిసి వాళ్ళకి విష్ చేసి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తారనమాట. అదేవిధంగా ఇక్కడికి ఉన్నటువంటి ప్రజలందరూ చివరికి శూద్రులతో సహా అందరూ కూడా, శూద్రులు వైశ్యులు క్షత్రియులు బ్రాహ్మణులు ఋషులు అందరూ కూడా, దేవతలు పితృదేవతలు భూతాలు అందరూ, అంటే ఏ లోకం నుంచి ఎవరు రాలేదని అందరూ వచ్చినట్టు కదా. సో వీళ్ళందరూ కూడా ధర్మరాజును కలిసి
ఆ ఆయన అనుమతి తీసుకొని వాళ్ళ నెలవులకి వెళ్ళలేదు. నెక్స్ట్ 27 అమృతమాత. హరిదాసస్య రాజర్షే రాజసూయ మహోదయం. అమృతమాత. హరే కృష్ణ ప్రభుజీ. హరిదాసస్తే రాజస్తే రాజసూయ మహోదయా. నైవాతృప్యన్ ప్రశంసంత పేహన్మర్త్యోమృతం యత. ఇలా ఇయర్ ఫోన్స్ తీస్తారా మాతాజీ? ఇయర్ ఫోన్స్ తీస్తారా? హరే కృష్ణ. ఇయర్ ఫోన్స్. సాధారణ మానవుడు అమృతమును ఎంత పానము చేసినను తృప్తి చెందని విధముగా రాజఋషి హరిదాసుడు అయిన ధర్మరాజుచే నిర్వహింపబడిన అట్టి అద్భుతమగు రాజసూయ యజ్ఞమును ఎంత ప్రశంసించినను వారు సంతృప్తి చెందలేరు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సాధారణ మానవుడు అమృతమును ఎంత పానము చేసినను తృప్తి చెందని విధంగా రాజర్షి హరిదాసుడు అయినటువంటి ధర్మరాజుచే నిర్వహింపబడినటువంటి అద్భుతమైనటువంటి రాజసూయ యజ్ఞంను ఎంత ప్రశంసించినను వారు సంతృష్టి చెందలేదు. మనం అమృతం తాగితే మనకు బాగా టేస్టీగా ఉంటుంది కదా, టేస్టీగా ఉన్నదాన్ని ఎంత తిన్నా కానీ మనకి ఇంకా కావాలి ఇంకా కావాలని ఎలా అనిపిస్తుందో, సంతృప్తి అనేటువంటిది ఎలా ఉండదో, ఆ విధంగా ధర్మరాజు చేసినటువంటి రాజసూయ యజ్ఞంలో లోపం అనేది లేదు. ఇంత లోపాన్ని కూడా వాళ్ళు పెట్టడానికి లేదు. పైగా ప్రశంసలు అనేటువంటివి ఎంత చేసినా కానీ తక్కువే. ఎంత ప్రశంసించినా కానీ సంతృప్తి అనేటువంటిది ఇంకా ప్రశంసించడానికి చాలా ఉందన్నమాట. ఆ విధంగా ఘనంగా చేశారు రాజసూయ యజ్ఞాన్ని. 28 లక్ష్మీ ఆత్మకూర్మత. తతో యుధిష్ఠిరో రాజా సుహృత్ సంబంధి బాంధవాన్. తతో యుధిష్ఠిరో రాజా సుహృత్ బాంధవాన్. అమృతమాతజీ మీరు మ్యూట్ చేయొచ్చు. ప్రేమ్నా నివారయామాస కృష్ణం చ త్యాగకాతరః. ప్రేమ్నా నివారయామాస కృష్ణం చ త్యాగకారతః. ఆ సమయమున ధర్మరాజు శ్రీకృష్ణుని జ్ఞాతులని ఇతర బంధువులని వెడలనీయక ఆపెను. వారి విరహ బాధను అనుభవించిన వాడే అతడు ప్రేమతో వారిని నివారించెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఇన్ని రోజులు ఉన్న తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోతా అంటే మనమైతే ఎలా ఉంటామండి? సంతోషంగా ఎప్పుడు వెళ్తారా అని ఎదురు చూస్తాం మనమైతే కదా. వెళ్తుంటే అమ్మయ్యా ఇంక వెళ్ళిపోతున్నారు అని అనుకుంటాం. కానీ ధర్మరాజు అలా అనుకోవట్లేదు. ధర్మరాజు ఏమనుకుంటున్నాడు? వాళ్ళని వదిలిపెట్టలేకపోతున్నాడు. వాళ్ళు వెళ్ళిపోతుంటే విరహాన్ని అనుభవిస్తున్నాడు అనమాట. చాలా బాధపడుతున్నాడు అనమాట. వాళ్ళందరూ కూడా మేము వెళ్ళొస్తామని ఆయన అనుమతి తీసుకుంటుంటే ఓకే వాళ్ళని ఆపాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఉండండి, ఇంకో 10 రోజులు, ఇంకో 2 రోజులు ఉండండి అడుగుతున్నారు అనమాట. ఓకే నెక్స్ట్ 29 శ్రీవాణి మాతాజీ. భగవానపి తత్రాంగాన్ యావాసీత్ పత్రియంకరః. భగవానపి తత్రాంగా న్యావాసిత్ తత్ప్రియాంకరః. ప్రస్థాప్య యదు వీరాంశ్చ సాంబాధీంశ్చ కుశస్థలైం. ప్రస్థాప్య యదు వీరాంచ సాంబదీంచ కుశస్థలీం. విరాజిల్లుచుండెను. సరే ప్రభుజీ ఒక్క నిమిషం. 29th శ్లోకం. సారీ. పరీక్షన్ మహారాజు సాంబాది యదువీరులను తొలుత ద్వారకకు పంపిన వాడునై దేవదేవుడు ధర్మరాజుకు ప్రియమును కలిగించుటకు అచటనే కొంతకాలము వసించెను. హరే కృష్ణ ప్రభుజీ. శాంభాది యదువీరులు. శాంభాది యదువీరులు అంటే ఇక్కడ వీళ్ళతో పాటు కృష్ణుడితో పాటు వచ్చినటువంటి యదు వంశానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ధర్మరాజు ఇంతగా విరహాన్ని అనుభవిస్తున్నారు, వెళ్ళనివ్వట్లేదు కాబట్టి కొంతకాలం ఆయన తృప్తి కోసం ఉండడం అనేటువంటిది జరిగింది. ఓకే నెక్స్ట్ 30వ శ్లోకం. హైమవతి మాతాజీ. యుక్తం రాజా ధర్మసుతో మనోరథా మహార్ణవం. యుక్తం రాజా
సుదుస్తరం సముత్తీర్య కృష్ణేనాసీద్గతజ్వరః. సుదుస్తరం సముత్తీర్య కృష్ణేనాసీద్గతజ్వర. హరే కృష్ణ ప్రభు. ఈ విధముగా ధర్మసూత్రకు ధర్మరాజు కృష్ణ కృపచే విశాలము దుస్తరమునగు మనోరథ సముద్రమును దాటిన వాడై చివరకు విగతజ్వరుడయ్యెను. భాష్యంపై శ్రీల ప్రభుపాద. దేవదేవుడకు శ్రీకృష్ణుని యొక్క పరమాధిపత్యమును అట్లే అతనికి శరణాగతులయ్యేటి వారు పొందేడి వరములను ప్రపంచమునకు చూపవలనని తీవ్రమగు కోరికను ధర్మరాజు కలిగి ఉండనని శ్రీమద్ భాగవతము నందలి గడిచిన అధ్యాయము స్పష్టంగా వివరించినవి. ఆ కార్యము చేయుట కొరకే ధర్మరాజు అత్యంత కష్టకార్యమైన రాజసూయ యజ్ఞం నిర్వహించింది. దీని గురించి శ్రీల ప్రభుపాదులు ఇట్లు వ్యాఖ్యానించారు. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు ఏదో ఒక కోరికను కలిగి ఉన్నను ఎవ్వడనూ తన కోరికను పూర్తిగా తీర్చుకొనలేడు. కానీ శ్రీకృష్ణుని ఎడగల అకుంఠితమగు భక్తి కారణమున ధర్మరాజు రాజసూయ యజ్ఞ నిర్వహణ ద్వారా తన కోరికలన్నింటినీ తీర్చుకొనగలిగాడు. రాజసూయ యజ్ఞ వర్ణనం బట్టి అట్టి మహోత్సవము గొప్ప మనోరథ సముద్రమే అయినట్లు గోచరించుతున్నది. సాధారణ మానవునికి అటువంటి సముద్రం దాటుట అసాధ్యమే అయినను కృష్ణానుగ్రహముచే ధర్మరాజు దాన్ని సులభముగా దాటగలిగిన వాడై చింతాముక్తుడయ్యను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, మనందరికి ఏదైనా కోరిక ఉందనుకోండి, ఆ కోరికను తీర్చుకోకపోతే ఎలా ఉంటుంది మనసులో? కోరిక బాగా బాధ మనసు వచ్చేస్తుంది ప్రభు. కలత చెందుతా ఉంటది. ఒక్కసారి కోరికను తీర్చుకోగానే హ్యాపీ అయిపోతుంది ప్రభు. రిలాక్స్ అయిపోతాం అనమాట. జ్వరస్థితి నుంచి బయటపడటం అంటే ఇది. ఓకే, సో అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి తేడా ఏమిటి అని అంటే, అంతకు ముందు ఆయనకి చాలా పెద్ద కోరిక ఉంది, రాజసూయ యజ్ఞం చేయాలి అనేటువంటి కోరిక. ఆ కోరిక నెరవేరుతుందో లేదో, నెరవేరినా కానీ అంటే రాజసూయ యజ్ఞం తలపెట్టినా కానీ ఎన్ని అడ్డంకులు వస్తాయో, అడ్డంకులన్నింటినీ అధిగమించి సక్సెస్ఫుల్ గా రాజసూయ యజ్ఞాన్ని కంప్లీట్ చేసి అందరితోటి ప్రశంసింపబడి విమర్శ అనేటువంటిది లేకుండా రాజసూయ యజ్ఞం కంప్లీట్ చేయడం అనేటువంటిది అది ఒక పెద్ద కష్టతరమైనటువంటి. ఎప్పుడైతే ఇదంతా జరిగిపోయిందో ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు ధర్మరాజు, జ్వరస్థితి నుంచి బయటపడ్డారు. ఇక రెండవ విషయం ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, మామూలుగా మనం అందరం కూడా ఆ కృష్ణుడికి సేవ చేయాలన్నా, కృష్ణుడికి భక్తి చేయాలన్నా కానీ అనుకూలంగా ఉన్నప్పుడు, చేయడానికి సులువుగా ఉన్నప్పుడు చేస్తాం. అదే ఒకవేళ కష్టతరమైనటువంటి విధంగా అతి కష్టంగా మనం ఒకవేళ భక్తిని చేయాలి అని అంటే చేయలేస్తాం. సరే ఈ రోజు కాపుదాంలే, రేపటికి ఆపుదాంలే, తర్వాత చూద్దాంలే, అన్ని కుదిరినప్పుడు చేద్దాంలే అని అనుకుంటాం మనం కదా. ఏదైనా ఒక ప్రతికూల పరిస్థితి ఉందనుకోండి, మన ఇంట్లోనే ప్రతికూల పరిస్థితి ఉంది, ఇంతెందుకు మనమే ఏదో ఒకటి పని వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఒక పక్క కృష్ణ సేవ, ఇంకొక పక్క మనకున్నటువంటి బాధ్యత. ఈ బాధ్యతలలో పడిపోయి మనం ఏం చేస్తాము, కొన్ని సందర్భాల్లో తర్వాత చూద్దాంలే, కృష్ణ సేవ సంబంధించిన తర్వాత చూద్దాంలే అంటే చిన్న చిన్న అడ్డంకులు వస్తేనే ఆ అడ్డంకుల్ని అధిగమించిన తరువాత మనం కృష్ణ సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ధర్మరాజుకి యాక్చువల్ గా రాజసూయ యజ్ఞానికి చేయడానికి అవసరమైనటువంటి అన్ని అనుకూల పరిస్థితులు ఏమి లేవు. రాజసూయ యజ్ఞము అనేటువంటిది ధర్మరాజు ఎందుకు కోరుకున్నారు అని అంటే, ఏదో భౌతిక అవసరాల కోసం కోరుకోలేదు. నేను చక్రవర్తిని అయిపోవాలి అనేటువంటి ఉద్దేశం కంటే కూడా ఎక్కువ ఆయనకి కృష్ణుడికి సేవ చేయాలి, కృష్ణుడిని దేవాది దేవుడిగా సమస్త లోకాల ముందు ప్రకటన చేయాలి, అందరూ అంగీకరించాలి అంటే ఇది కృష్ణ సేవనా కాదా? కృష్ణ సేవే ప్రభు. ఇలాంటి కృష్ణ సేవ చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకపోయినా, ఎలాంటి కష్టతర పరిస్థితుల్లో అయినా సరే తను అనుకున్నటువంటి పనిని, తన కోరిక ఇది, తను కృష్ణుడికి సేవ చేయాలి అనేటువంటిది కోరిక. ఈ కోరికను తీర్చుకోవడం కోసం పట్టుదలతో తను చేశాడు. అందుకనే ఆ కష్టం అంతా కూడా ఒక్కసారి తీరినట్టు అనిపించింది రాజసూయ యజ్ఞం కంప్లీట్ అయిపోయేసరికి, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయేసరికి. అందుకనే జ్వరస్థితి అంటే అది. ఓకే, అతి కష్టంతో, ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి, అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కంచు కవచాలు ఇవ్వడం అంటే ఏంటండి, వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇవ్వడం, వాళ్ళందరికీ కూడా కానుకలు ఇవ్వడం, వాళ్ళందరికీ కూడా ఎన్ని రకాలుగా ఎన్ని రోజులు ఆతిథ్యం ఇవ్వడం. యజ్ఞానికి ఎంత ఖర్చు అవుతుంది? ఋషులు, మహర్షులు, దేవతలు, వీళ్ళందరికీ కూడా ఎవరిని కూడా అసంతృప్తిగా పంపించలేదు. మనం ఒక 100 మందిని పిలిచి పండుగ చేస్తే, ఫెస్టివల్ చేస్తేనో అందులో ఏ 10 మందో మనల్ని విమర్శించిపోతారు కదా. ఏదో ఒక 100 మందిని పిలిచి ఒక ఫంక్షన్ చేస్తేనే
ఎంతో కొంతమందితో విమర్శ, ఎవరో బయట వాళ్ళని వదిలిపెట్టాడు, మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి మనం విమర్శలను పొందుతాం కదా. సో ఆడపడుచులో ఎవరో ఒకరు విమర్శించేస్తారు, అత్తగారు ఎవరో ఒకరు విమర్శించేస్తారు, నువ్వు ఎందుకు ఇలా చేసావు, నాకెందుకు ఇలాంటి మర్యాద చేయలేదు, నాకెందుకు అలాంటి మర్యాద చేయలేదు, ఆమెకెందుకు అంచున్న చీర పెట్టావు, నాకెందుకు అంచు లేని చీర పెట్టావు, ఇలాంటి ఏవో 100 ఉంటాయి కదా. ప్రభుజీ నిజం ప్రభుజీ, కరెక్టే ఇదంతా. మీ అందరికి అనుభవం లేదా మాతాజీ? ఉంది ప్రభుజీ. మామూలుగా జరిగేదే ప్రభు ఇది. అత్తగారు ఆడబిడ్డల దగ్గర చిన్నగా మర్చిపోతున్నాం ప్రభుజీ, మళ్ళీ గుర్తు చేస్తున్నారు మీరు. ఎదుర్కొనే వచ్చాం ప్రభుజీ మేము. దాటి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం ప్రభుజీ. అంచులు లేని చీరలు గుర్తున్నాయా మీకు? ఉన్నాయి ప్రభుజీ. ఏదో ఒకటి నాకు తెలిసింది నేను చెప్పాను, నాకు అంతే జ్ఞానం ఉంది. భలే చెప్తారు ప్రభుజీ మీరు. సో ఇవన్నీ ఇప్పుడు ఇదంతా కూడా ఒక మహాసముద్రాన్ని ఈదడం లాంటిది అనమాట ఇది కదా. ఒక చిన్న ఫెస్టివల్ చేయడం, ఒక చిన్న ఫంక్షన్ చేయడం, ఒక మహాసముద్రాన్ని ఈదడం ఎంత కష్టమో అంత కష్టం అనమాట. కానీ అంతకంటే కష్టతరమైనటువంటి రాజసూయ యజ్ఞాన్ని పూర్తి చేసినటువంటి ధర్మరాజుకి రిలీఫ్ వస్తుందా రాదా? ఆ సౌఖ్యాన్ని అనుభవిస్తున్నాడు ఇప్పుడు ధర్మరాజు. ఓకే, నెక్స్ట్ 31వ శ్లోకం. మంగతాయ మాత. ఏకదాంత పురే తస్య వీక్ష దుర్యోధన శ్రియం. ఏకదాస్తగా పురే తస్య వీక్ష దుర్యోధన శ్రియం. అతప్యద్రాజసూయస్య మహిత్వం చాచ్యుతాత్మనః. అతప్యద్రాజసూయస్య మహిత్వం దాచ్యుతాత్మనః. హరే కృష్ణ ప్రభుపాదుల వారి భావము. ఒకనాడు దుర్యోధనుడు ధర్మరాజు యొక్క అంతఃపుర వైభవమును గాంచుచు రాజసూయ యజ్ఞ మహిమ చేత అచ్యుతినే ప్రాణముగా కలిగినట్టి యజ్ఞ నిర్వాహకుని మహిమ చేత మిక్కిలి వ్యధనొందెను. హరే కృష్ణ. ఇది యాక్చువల్ గా పరీక్షిత్ మహారాజు ఈ అధ్యాయం మొదట్లోనే అడిగినటువంటి ప్రశ్న. అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతృష్టి చెందారు, ఎందుకు దుర్యోధనుడు మాత్రం సంతృష్టి చెందలేదు అనేటువంటిది ప్రశ్న. దాని సమాధానంగానే ఈ అధ్యాయం మొత్తం కూడా స్టార్ట్ చేశారు కదా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, దుర్యోధనుడు ఇప్పటి వరకు కూడా ధర్మరాజుకి సేవ చేస్తూనే ఉన్నాడు. మనందరికీ కనిపిస్తుంది. ఏం చేశారంటే ఇంతకు ముందు ఒక సేవ తీసుకున్నారు ఆయన, కోశాధికారి సేవ తీసుకున్నాడు. మనందరికీ అనిపిస్తుంది, ఆహా ధర్మరాజు ఎంత గొప్పవాడు, అదే సరే దుర్యోధనుడు ఎంత గొప్పవాడు, ఎవరింట్లో అన్న ఫంక్షన్ జరుగుతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సహకారం చేస్తున్నాడు, ఎంత మర్యాద గలవాడు అని అనిపిస్తుంది మనకి. అదంతా భయంతో చేస్తున్నాడు ఇప్పటి వరకు, గత్యంతరం లేని పరిస్థితుల్లో చేస్తున్నాడు, చక్రవర్తిని ఎదిరించలేనటువంటి పరిస్థితుల్లో చేస్తున్నాడు. కానీ మనసులో ఏముంది ఆయన ఆలోచన? అసూయ ద్వేషాలు ఉన్నాయి. ధర్మరాజు మీద అసూయ ఉంది. ధర్మరాజుకి ఏంటి ఇలాంటి వైభవం ఏంటి? యాక్చువల్గా అది ఇంద్రప్రస్థం అనేటువంటిది మయదానవుడిచే నిర్మించబడింది. మయదానవుడు ఇంత అద్భుతంగా నిర్మించాడంటే ఆయన హస్తినాపురం కూడా దేనికి పనికిరాదన్నమాట. యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే ఇంద్రుడి యొక్క సభ కూడా దేనికి పనికిరాదు, ఇంద్రప్రస్థానికి. ఇంద్రప్రస్థం అని అందుకే పేరు పెట్టారు, ఇంద్రప్రస్థం అది. ఓకే, యాక్చువల్గా ఇంద్రుడు వరమే అది కదా. అయితే అలాంటి ఇంద్రప్రస్థ నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యం పొందాడు. ఇలాంటి వైభవం, ఇలాంటి సౌందర్యం, ఇలాంటి ఆశ్చర్యకరంగా ఉండడమే కాకుండా ఆ యజ్ఞ నిర్వాహకుడైనటువంటి ధర్మరాజుకి కలగడం ఏంటి అని ఆయన మనసులో బాధగా ఉంది. కుళ్ళుకుంటున్నాడు అనమాట. వ్యధచంద్రం అంటే కుళ్ళుకుంటున్నాడు, మన భాషలో చెప్పాలంటే కుళ్ళుకుంటున్నాడు. ఇది అసూయ అంటే. నెక్స్ట్ 32వ శ్లోకం. నాగలక్ష్మి మాతాజీ. యస్మిన్ నరేంద్ర దితిజేంద్ర సురేంద్ర లక్ష్మి. నాగలక్ష్మి మాతాజీ. నిర్మోహగంగా మాతాజీ. యస్మిన్ నరేంద్ర దిజిదేంద్ర సురేంద్ర లక్ష్మి. నానా విభాంతి కిల విశ్వసృజోపక్లుప్త. నానా విభాంతి కిల విశ్వసృజోపక్లుప్తాః. పతీంద్రుపద రాజసుతోపతస్తే. పతీంద్రుపద రాజసుతోపతస్తే. యస్యాం విషక్త హృదయ
కురడ కురుడా కురురాఢతప్యన్. యస్యాం విషక్తా హృదయ కురురాడతప్యత్. హరి కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. విశ్వస్రష్టయగు మయదానవునిచే కొని రాబడిన నరేంద్ర దిచిదేంద్ర సురేంద్రుల యొక్క ఐశ్వర్యములు ఆ అంతఃపురములో మానముగా విరాజిల్లుచుండెను. అట్టి ఐశ్వర్యములతో ద్రౌపది తన పతులను సేవించుచుండెను. కురు యువరాజుగు దుర్యోధనుడు ఆమె పట్ల మిగుల ఆకర్షితుడై ఉన్నందున మిగుల సంతృప్తుడయ్యెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, నరేంద్ర అంటే ఎవరు? రాజు రాజులు రాజు ప్రభు. యొక్క అన్నట్టుగా. నరేంద్ర అంటే నరుల మొత్తానికి రాజు. ఓకే. దితిజేంద్ర అంటే దితి పుత్రులు. దితి అంటే దైత్యులు, రాక్షసులు. అసురుల యొక్క రాజులు. ఓకే. సురేంద్ర అంటే ఇంద్రుడు. దేవరాజు. దేవతల యొక్క దేవతల రాజు. అంటే దేవతరాజు. ధర్మరాజు యొక్క ఐశ్వర్యం ఎంత ఉంది, ఎలా ఉంది, ధర్మరాజు యొక్క వైభవం ఎలా ఉంది అంటే నరేంద్రుల కంటే గొప్పగా, దితిజేంద్రుల కంటే గొప్పగా, సురేంద్రుల కంటే గొప్పగా ఉంది. అంటే ఈయన కంటే గొప్ప వాళ్ళు ఇంకెవరు లేరనమాట. అంత వైభవం ఉంది ఆయన దగ్గర, అంత ఐశ్వర్యం ఉంది ఆయన దగ్గర. ఓకే, అంత బలం ఉంది ఆయన దగ్గర. ఓకే, ఆ ఐశ్వర్యాలతో ఆయన దేదీప్యమానంగా విరాజిల్లుచున్నారు. ఇది కూడా కుళ్ళుకునేటువంటి దుర్యోధనుడికి కుళ్ళుకోవడానికి ఒక అంశం. ఓకే, తర్వాత ఇక మరి ధర్మరాజు ఎలా ఉంటే ధర్మరాజు పత్ని ఎలా ఉంటుంది? ద్రౌపది అష్టైశ్వర్యాలతో ఉంది ప్రభు. మామూలుగా వాళ్ళు ఎంత రిచ్ అని అంటే మనం ఆ కుటుంబంలో ఆ వ్యక్తిని చూస్తే మనకు అర్థం కాదు, ఆయన భార్యను చూస్తే మనకు అర్థమవుతుంది కదా. అంబానీ ఎంత రిచ్ అంటే ముఖేష్ అంబానీని చూసి ఎవరైనా అనుకుంటారా? ఏ ఫంక్షన్ అయినా వెళ్ళండి, ఓకే, అక్కడ పెట్టే ఖర్చులన్నీ పెట్టేవాడు సామాన్యంగానే కనపడతాడు, కానీ అనుభవించే వాళ్ళే వైభవంగా కనపడతారు. కాబట్టి ధర్మరాజు వైభవం ఎంత అంటే ద్రౌపది ఎలా వస్త్రాలంకరణ చేసుకుంది, ఎంత నగలేసుకుంది, పైనుంచి కింద దానికి ఎక్కడన్నా శరీరం కనపడుతుందా లేదా? శరీరం కనపడకుండా వేసుకోవాలి నగలు. అలా వేసుకున్నది అనుకోండి, అప్పుడు ఇంకా ధర్మరాజు యొక్క వైభవం ఇంకా పెరిగినట్లు కనిపిస్తుంది. సో ద్రౌపది కూడా చాలా అందంగా ఉంది, చాలా వస్త్రాలంకరణలు అవన్నీ కూడా చాలా అందంగా చేసుకుంది, నగలు అన్ని కూడా అలంకరణలు అన్ని కూడా చాలా బాగా చేసుకుంది. అక్కడ యజ్ఞము జరుగుతున్నది, రాజసూయ యజ్ఞం చేస్తుంది ధర్మరాజు కాబట్టి ధర్మరాజు కానీ ద్రౌపది కానీ అక్కడికి వచ్చినటువంటి అతిథుల కంటే కూడా ఘనంగా ఉండాలి కదా. పెళ్లి చేసేవాళ్ళు లేకపోతే పెళ్లి చేయించే వాళ్ళు 5,000 రూపాయలు చీర కట్టుకుంటే పెళ్లికి వచ్చిన వాళ్ళు 1,00,000 రూపాయలు చీర కట్టుకుంటే ఎలా ఉంటుంది? బాగోదు కదా. మనం జాగ్రత్తగా ఉండాలి. రమ్యమత మీరు చీర కట్టుకుని పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసేటట్టయితే రిచ్ కట్టుకోండి, వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే కొంచెం తక్కువ లేదండి, ఎందుకంటే మీకంటే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి చేసే వాళ్ళకి. వచ్చేవాళ్లే ఘనంగా వస్తున్నారు, వచ్చేవాళ్ళు. అందుకనే వాళ్ళకంటే ఘనంగా కనపడాలంటే ఆ ఫంక్షన్ చేసేటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఆ రాజసూయ యజ్ఞం చేస్తున్నటువంటి ద్రౌపదికి మించినటువంటి అలంకరణ ఎవరికి లేనంతగా ఆమె వేసుకోవాలి. ఓకే, ఇంకా అప్పుడు ఇక టాప్ మోస్ట్ అందం అనమాట, ఇంకా అప్పుడే కనిపిస్తుంది. దుర్యోధనుడికి ఆల్రెడీ ఆమె మీద మనసు ఉంది, ఎందుకు అప్పుడు వెళ్తాడు ఆయనకి స్వయంవరానికి ఆయన కూడా వెళ్ళారు, అప్పుడే ఆకర్షితులయ్యాడు, ఇప్పుడేం కాదు. పైగా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆకర్షితులయ్యాడు ఇప్పుడు, ఎందుకంటే ఆమెకు అలంకరణలు అలా ఉన్నాయి కాబట్టి. కర్ణ కూడా అప్పుడే కదా ప్రభుజీ లైక్ చేసింది. కర్ణుడు ఆకర్షితుడు అవ్వలేదు, కర్ణుడు దుర్యోధనుడు కోసం చేస్తా అన్నాడు. ఓకే, సో సంతృప్తుడయ్యాడు. ఇప్పుడు ఆమె అందాన్ని చూసి దుర్యోధనుడు కూడా. ఓకే, నెక్స్ట్ 33వ శ్లోకం సునీత కంఠం. యస్మిన్ తదా మధుపతైర్మహీహి సహస్రం
यस्मिन् तदा मधुपतेर्महिषी सहस्रम् श्रोणीभरेण शणकैर्क्वणधङ्ग्रिशोभम् श्रोणीभरेण शनकैर्वणधङ्ग्रिशोभम् मध्ये सुचारुकुचकुङ्कुमशोणधारम् मध्ये सुचारुकुचकुङ्कुमशोणहारम् श्रीमन्मुखं प्रचलकुण्डलकुन्तकलाढ्यम् శ్రీమన్ముఖం ప్రచలకుండలకుంతలాఢ్యం. భావం మధుపతి యొక్క వేల కొలది భార్యలు కూడా ఆ అంతఃపురమునందే వసించుచుండిరి. పిరుదుల భారము చేవారు మందగమనమును కలిగి ఉండిరి. వారి కాళియందలు మనోహరముగా మ్రోగుచుండెను. సన్నని నడుములు కలిగిన వారి కుంకుమచే ముత్యాల హారములు ఎర్రబారుచుండెను. చెంచలమగు కుండలములు ఎగిరే ముంగురులు వారి వదన శోభను ఇనుమడించుచుండెను. భాష్యము శ్రీల ప్రభుపాదులు దీన్ని ఇట్లి వ్యాఖ్యానించిరి. ధర్మరాజు యొక్క అంతఃపురమునందు అంతటి సౌందర్యవతులను గాంచినంతటా దుర్యోధనుడు అసూయగ్రస్తుడైన, ముఖ్యముగా ద్రౌపది సౌందర్యమును గాంచినంతటా అతడు ఈర్ష్యావంతుడు, కాముకుడు అయ్యను. పాండవులతో ఆమె వివాహం నాటి నుండే అతడు ఆమె పట్ల విశేషముగా ఆకర్షణను కలిగి ఉండట దానికి కారణము. ద్రౌపది స్వయంవరములో దుర్యోధనుడు కూడా ఉండెను. ఇతర రాకుమారులతో పాటు అతడు కూడా ద్రౌపది సౌందర్యముచే అత్యంత ముగ్ధుడైనను ఆమెను పొందుట్లో విఫలుడయ్యను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అక్కడ కేవలం ధర్మరాజు భార్య ద్రౌపది మాత్రమే కాదు, కృష్ణుడి యొక్క భార్యలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సౌందర్యంగానే ఉన్నారు. ఇంతమందిలో కూడా ద్రౌపది చాలా ఆకర్షితురాలయ్య దుర్యోధనుడికి చాలా ఆకర్షించడం అనేటువంటి జరిగింది ద్రౌపదికి. ఓకే, ఆల్రెడీ ఆమె మీద కోరిక ఉంది కాబట్టి ఆ వైభవాన్ని చూసి ఆయనకి అసూయ కలిగింది అనమాట. నాకెందుకు లేరు ఇలా అని. ఓకే, నాకెందుకు లేదు ధర్మరాజుకు ఉన్నటువంటి వైభవం అని. ఓకే, నెక్స్ట్ 34:35 రోజా మాతాజీ. సభాయాం మయ క్లుప్తాయాం క్వాపి ధర్మసుతోదిరాట్ సభాయాం మయ క్లుప్తాయాం క్వాపి ధర్మసుతోదిరాట్ ఋతోనుగైర్బంధుభిశ్చ కృష్ణేనాపి స్వచాక్షుషా ఋతోనుగైర్బంధుభిశ్చ కృష్ణైనాపి స్వచక్షుషా ఆసీనః కాంచనే సాక్షాద్ ఆసనే మఘవానివ ఆసీన కాంచనే సాక్షా ఆసనే వానివా పారమేష్య శ్రియాజుష్టః స్తూయమానాశ్చన్వందిభిః పారమేష్టిస్త్రియజుష్టః స్తూయమానచ్చ వందిభిః. మాయాదానవ నిర్మితమగు ఆ సభా భవనమునందు ఒకప్పుడు నందనుడగు ధర్మరాజు ఇంద్రుని వలె సువర్ణ సనమున ఆసీనుడై ఉండెను. అసూయులతోనూ బంధువులతోనూ అనూయయులతోనూ బంధువులతోనూ తను విశేష నేత్రమగు శ్రీకృష్ణుడితోనూ అతడు కూడియుండెను. సాక్షాత్తుగా బ్రహ్మదేవుని ఐశ్వర్యమే ప్రదర్శించున్నట్టి అతనిని వంది మాగధులు స్తుతించుచుండిరి. భాష్యము ధర్మరాజునకు ఏది లాభకరమో ఏది కాదో ఉపదేశించిన కారణమున శ్రీకృష్ణుడు అతన్ని విశేష నేత్రముగా ఇచ్చట వర్ణించబడినట్లు శ్రీధర స్వామి వివరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మయధానం నిర్మితమైనటువంటి ఈ యొక్క ఇంద్రప్రస్థ సభలో బంగారు సింహాసనం మీద ధర్మరాజు కూర్చొని ఉన్నారు. ఇప్పుడు చక్రవర్తిగా ఆయన తన పదవిని అనుభవించేటువంటి సమయం. ఆయనతో పాటు ఆయన అనుయాయులు, అక్కడ ఉన్నటువంటి బంధువులు అందరూ కూడా ఆసీనులై ఉన్నారు. ముఖ్యంగా ఆయనకి ఇంకొక నేత్రమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు. ఇంకొక నేత్రమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అంటే మనం మన కళ్ళతో చూస్తాం కదా, కానీ ధర్మరాజు కృష్ణుడు కళ్ళతో చూస్తాడు. ఓకే, ధర్మరాజు కృష్ణుడు ఎటు దారి చూపిస్తే అటు నడుస్తారు. కృష్ణుడు ఏం చెప్తే అది చేస్తారు. మార్గదర్శకుడు అనమాట ధర్మరాజుకి కృష్ణుడు. అందుకని ఆయన మరో నేత్రం అని చెప్పారు. ధర్మరాజుకి మరో నేత్రం ఎవరు? కృష్ణుడు. సో సాక్షాత్గా బ్రహ్మదేవుని ఐశ్వర్యమునే ప్రదర్శించున్నటువంటి అతని వందిమాగధులు స్తుతించుచున్నారు. ఓకే, ఇదంతా కూడా దుర్యోధనుడికి ఈర్ష్య కలిగేటువంటి ఒక సన్నివేశం అనమాట. ఓకే, ఇప్పుడు దాకా రాజసూయ యజ్ఞమే చూస్తున్నారు. ఇప్పుడు
చక్రవర్తిగా ఈయన ఉండాలి అని అనుకున్నారు. కానీ ధర్మరాజు ఉన్నారు. ఈయన ఒక సామంత రాజు లాగానో లేకపోతే ఒక సామాన్యమైనటువంటి ఒక రాజు లాగానో ధర్మరాజు యొక్క ఉన్నత స్థానాన్ని అంగీకరించాల్సినటువంటి పరిస్థితి. ఓకే, అందుకని ఆయనకి అసూయ కలుగుతుంది అనమాట. నెక్స్ట్ 36వ శ్లోకం. సుఖోమల మతాజీ. తత్ర దుర్యోధనో మాని పరీతో భ్రాతృభిర్నృపాం తత్ర దుర్యోధనో మాని పరీతో భ్రాతృభిర్నృప కిరీటమాలిన్య విషాద్ అసిహస్తక్షిపన్ నృపాం కిరీటమాలిన్య విశద్ అసిహస్తాక్షిపన్ వృష. రాజా, అహంకారియగు దుర్యోధనుడు కిరీటహారములను ధరించి ఖడ్గపాణి సోదరులతో కూడి ద్వారపాలకులను అవమానించుచు క్రోధంతో సభయందు ప్రవేశించాను. ప్రపాదుల వారి భాష్యం. దుర్యోధను సర్వదా ఈర్ష్య కలవాడు, వృద్ధుడనే ఉండెను. అందువల్ల కొద్దిగా కదిలించగాని అతడు ద్వారపాలకులతో పరిశ్రమగా మాట్లాడి ఆమెతో క్రుద్ధుడైనని శ్రీల ప్రపాదులు వ్యాఖ్యానించింది. హరే కృష్ణ ప్రభుజీ. అహంకారి అయినటువంటి దుర్యోధనుడు కిరీటహారమును ధరించి ఖడ్గపాణి అయి సోదరుడితో కూడి ద్వారపాలకులను అవమానించుచు క్రోధంతో సభయందు ప్రవేశించను. ఓకే, ఆయనకి ఈ అసూయ ద్వేషాలు ఎక్కువైనప్పుడు మన ప్రవర్తన సరిగా ఉండదు. మన ఇంద్రియాల మీద మనకి నిగ్రహం ఉండదు. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేటువంటి విషయాల మీద విచక్షణ కోల్పోతాం. శివుడి మీద అసూయ ద్వేషాలు ఉన్నాయి. ఎవరికి? దక్షుడికి. ఏం చెయ్యొచ్చో ఏం చేయకూడదో కూడా ఆయన స్పృహను కోల్పోయారు. ఓకే, ఎందుకు? దేవతలందరూ శివుణ్ణి పూజిస్తారు, దేవతలందరూ శివుణ్ణి మహాదేవుడు అంటారు కదా. అందుకని ఆయనకి నచ్చదు అది. ఆయన్ని బ్రహ్మదేవుని కీర్తిస్తే బాగుంటుంది, విష్ణువుని కీర్తిస్తే బాగుంటుంది. శివుడిని ఎందుకు కీర్తించాలి? శివుడు తన అల్లుడు. ఓకే, శివుడు తన అల్లుడు. అల్లుడైన వాడు తనకంటే తక్కువ వాడేగా అనేటువంటిది దక్షుడి భావన. పైగా శివుడు వస్తే అందరూ లేచి నిలబడ్డారు, అందరూ. కానీ దక్షుడు వచ్చినప్పుడు శివుడు లేచి నిలబడలేదు. తనకంటే తక్కువ వాడు. దక్షుడికి ఐశ్వర్యం ఉంది, దక్షుడికి శక్తి ఉంది, దక్షుడికి వేదాలన్నీ తెలుసు, జ్ఞానం ఉంది. దక్షుడిని అందరూ గౌరవిస్తారు. ప్రజాపతి యొక్క పాత్ర ఈ సృష్టికి శివుడి యొక్క పాత్ర కంటే గొప్పదనుకున్నాడు ఆయన. శివుడు ఏం చేస్తాడు? వినాశనం చేస్తాడు. ప్రజాపతి ఏం చేస్తాడు? సృష్టి చేస్తాడు. సృష్టి చేసేవాడు గొప్ప, వినాశనం చేసేవాడు గొప్ప? ఆయన దృష్టిలో సృష్టి చేసేవాడు గొప్ప. అందుకని దక్షుడు శివుడిని తక్కువ చేశాడు. అలాంటి వ్యక్తిని అందరూ అవమానించాల్సినటువంటి వ్యక్తి, అందరికంటే కూడా అన్నికంటే కూడా ఎక్కువ గౌరవం దొరకాల్సినటువంటి నాకంటే కూడా ఎక్కువ గౌరవం శివుడికి ఎందుకు దొరుకుతుంది అని చెప్పేసి ఆయనకి అసూయ, ద్వేషం. అందుకని దక్షుడు పతనం చెందాడు. అసూయ ద్వేషాలు ఉన్నటువంటి వ్యక్తులు పతనం చెందుతారు. ముందు మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా పురోగమించాలి, వృద్ధి చెందాలి అని అంటే మనకి ఎవరికీ కూడా ఇంకొకరి మీద అసూయ ద్వేషం ఉండకూడదు. మన తోటి భక్తుల మీద కూడా, అరే పలానా భక్తుడు బాగా చదువుతున్నాడు, పలానా భక్తుడు బాగా చదవట్లేదు, పలానా భక్తుడు బాగా సేవ చేస్తున్నాడు, పలానా భక్తుడు బాగా సేవ చేయట్లేదు, పలానా భక్తుడికి డైరెక్ట్ గా గురు మహారాజుకి సేవ చేసేటువంటి అవకాశం వస్తుంది, నాకు రావట్లేదు అని ఆయన మీద అసూయ కలగడం. లేదంటే కృష్ణుడి సేవలో, లేకపోతే జగన్నాథ్ కిచెన్ లో, లేకపోతే ఎక్కడ ఏ పొజిషన్ ఇచ్చినా, టెంపుల్లో ఎలాంటి పొజిషన్ ని అనుభవిస్తున్నా, ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి కృష్ణుడి సేవ చేసేటువంటి స్థితిలో ఎవరు ఎక్కడ ఉన్నా, ఒకళ్ళు ప్రెసిడెంట్, ఒకళ్ళు సెక్రటరీ కావచ్చు, ఒకళ్ళు ట్రెజరర్ కావచ్చు, ఇంకొకళ్ళు ఒక బీబీటీ కౌంటర్ ని మెయింటైన్ చేయొచ్చు, లేకపోతే ఒకళ్ళు ఏదైనా మెయింటైన్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. వాళ్ళందరికీ వాళ్ళ పొజిషన్ లో ఉండి వాళ్ళందరూ కూడా భగవంతుడికి సేవ చేస్తున్నారు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటి భావన వాళ్ళలో వాళ్ళకు ఉండకూడదు. అదే నాకెందుకు ఇలాంటిది ఇచ్చారు, ఆయనకి ఎందుకు అలాంటిది ఇచ్చారు అనేటువంటి ద్వేషం అనేటువంటిది ఉండకూడదు. ఓకే, ఎవరికైనా కొంతమందికి చెప్పులు స్టాండ్ దగ్గర ఇస్తారు, అంత మాత్రాన వాళ్ళు తక్కువ వాళ్ళేం కాదు. కొంతమందికి వ్యాసాసనం మీద కూర్చొని క్లాస్ చెప్పే అవకాశం ఇస్తారు, సేవ. అంత మాత్రాన వ్యాసాసనం మీద కూర్చుని వాళ్ళకి గౌరవించడం, చెప్పులు స్టాండ్ దగ్గర ఉన్నటువంటి భక్తుల్ని ఇగ్నోర్ చేయడం, అది కరెక్ట్ కాదు. అందరూ సమానమైనటువంటి వాళ్ళే, అందరూ కృష్ణుడి సేవే చేస్తున్నారు. కృష్ణ సేవలో ఇది ఎక్కువ ఇది తక్కువ అనేటువంటి భావం ఉండకూడదు. ఓకే, ఎప్పుడైతే మనలో మనకి అసూయ వస్తుందో అప్పుడు మనం ఆధ్యాత్మికంగా పతనం చెందుతాం, పురోగమించం. అక్కడే మన పతనం స్టార్ట్ అయిపోయినట్టు. కాబట్టి భక్తులను చూసినప్పుడు మనం ఏమనుకోవాలి అని అంటే, ఆహా ఎంత గొప్పగా చేస్తున్నారు, నాకంటే గొప్పగా చేస్తున్నారు,
నేను కూడా అలా చెయ్యాలి, నాకు కూడా అలాంటి అవకాశం వచ్చినంతగా నేను కూడా పురోగమించాలి, అందుకోసం నేను కూడా వాళ్ళతో కలిసి నేను కూడా సాహచర్యంలో ఉండాలి. అప్పుడు నాకు కూడా భక్తిలో పురోగమిస్తే నాకు కూడా ఆ స్థాయి ఆ సేవ ఇస్తారు నాకు. ఒకటి గుర్తుంచుకోండి, ఎవరికి ఏ సేవ ఇచ్చినా కానీ ఆ సేవ అర్హత ఉన్న వాళ్ళకే ఇవ్వబడుతుంది. అర్హత లేకపోతే ఆ సేవ మనకి రాదు. అది కృష్ణ సేవే అయినా. ఓకే, చేసేవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి అందరికీ అన్ని ఇచ్చేయరు. ఎవరికి ఏ అర్హత ఉంటే ఆ సేవ ఇస్తారు. ఆ సేవ మనకు రాలేదు అని అంటే మనకు ఆ అర్హత లేదు అని అర్థం. ఆ అర్హత పొందేందుకు మనం కృషి చేయాలి. అందుకనే ఎంత గొప్ప భక్తుడైనా సరే, ఎంత గొప్ప సేవ చేసేటువంటి వాడైనా సరే, ఎంత చిన్నవాడిని చూసినా కానీ ఆయనలో కేవలం మంచిని మాత్రమే చూస్తారు. ఆయనలో గొప్పతనాన్ని మాత్రమే చూస్తారు. ఆ గొప్పతనాన్ని మాత్రమే తెలుసుకోవాలి మనము. ఆ గొప్పతనాన్ని మాత్రమే మనం కూడా ఆ ఆ గొప్ప గుణాన్ని మాత్రమే మనం కూడా పొందాలి అని అనుకోవాలి భక్తుడు. అలా అనుకున్నటువంటి భక్తుడు మాత్రమే ఉద్ధరింపబడతాడు, పురోగమిస్తాడు ఆధ్యాత్మికంగా. లేదంటే కనుక పతనం చెందుతాడు. ఓకే, కాబట్టి ఈ విధంగా అసూయ అనేటువంటిది భక్తుల మధ్యలో కూడా ఉండకూడదు. దానివల్ల మనం కూడా ఆధ్యాత్మికంగా పతనం చెందుతాం. ఇప్పుడు దుర్యోధనుడికి కూడా అసూయ ఉంది. ఒకవేళ ఆయన అసూయ పడకుండా ధర్మరాజు యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించినట్లయితే ఆయన కూడా ఒక గొప్ప సోదరుడులా, ధర్మరాజు ఇతర సోదరులు ఎలా అయితే ఆ ఆ రాజ్యాన్ని అనుభవిస్తున్నారో అలా ఈయన కూడా అనుభవించవచ్చు. నేను కూడా ధర్మరాజు సోదరుడు అని చెప్పుకోని కదా. కానీ అది కూడా లేకుండా చేసుకునేటువంటి విధంగా ఆయన ఆ ఈర్ష్యని, ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు అహంకారి అయినటువంటి దుర్యోధనుడు. ఆ ద్వేషంతో అందరినీ అరుస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులను కూడా నిందిస్తున్నాడు. సో అందరినీ కోపంతో మాట్లాడుకుంటూ సభలోకి వచ్చాడు. ఈ సభలో ఏం చేస్తున్నారు వీళ్ళు? ధర్మరాజు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు, కృష్ణుడు ఉన్నారు, ఇతర బంధుమిత్రులందరూ ఉన్నారు. అందరూ ఉన్నటువంటి ప్రదేశంలోకి ఆయన కోపంతో రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 37 మంజులత మదర్. స్థలేభ్య గృహ్ణాద్వస్త్రాంతం జలం మత్తాస్థలే పతత్. స్థలేభ్య గృహ్ణాద్వస్త్రాంతం జలం మత్వా స్థలే పతత్. జలే చ స్థలవద్భ్రాంత్యాం మయమాయా విమోహితః. జలే చ స్థలవద్భ్రాంత్యా మయమాయా విమోహితః. మయదానువుని మాయచే రచితమైన భ్రాంతులచే విమోహితుడై దుర్యోధనుడు నేలను జలమని పొరబడిన వాడై వస్త్రపు టంచును పైకెత్తుకొనెను. వేరొక చోట అతడు జలమును నేలయని పొరబడి దానిలో పడిపోయెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. నీళ్లు లేని దగ్గర నీళ్లు ఉన్నాయేమో అనుకొని అయ్యో ఇక్కడ నేను కాలు పెడితే తడిచిపోతాను అని చెప్పేసి ముందే బట్టలు తీసేశాడు తడవకుండా. కానీ కాలు పెడితే అక్కడ నీళ్లు ఉండవు. అయ్యో అనవసరంగా బట్టలు తీసేసానే అనుకుని మళ్ళీ బట్టలు వేసుకున్నాడు. అరే ఇంకొక చోటకి పోతే నీళ్లు ఉన్నాయి, కానీ అక్కడ నీళ్లు చూస్తే ఇది నీళ్లు కాదేమోలే, ఇందాక నీళ్లు లేని దగ్గర నీళ్లు ఉన్నదని అనుకున్నా, ఇది నీళ్లు ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ ఇది నీళ్లు కాదేమో అనుకుని బట్టలు తీయకుండా బట్టలతోనే అలా నీళ్ళలో పడిపోయాడు. ఓకే, సో ఈ విధంగా ఆయన అవమానితులు అవడం అనేటువంటిది జరిగింది, పొరపాటు పడడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఎందుకంటే అది మయదానుడి యొక్క సభ కాబట్టి, మయుడితో నిర్మించబడినటువంటి సభ అలాంటి ప్రమితుల్ని చేసేసింది అనమాట. నెక్స్ట్ 38వ శ్లోకం సునీత హరిబొమ్మత. జహాస భీమస్తం దృష్ట్వా స్త్రియో నృపతయో పరే. జహాస భీమస్వం దృష్ట్వా స్త్రియో నృపతయోర్పరే. నివార్యమాణ అప్యంగా రాజ్యా కృష్ణానుమోదితాం. నివార్యమాణా అప్యంగా రాజ్ఞా కృష్ణానుమోదితాః. పరీక్షిత్ మహారాజు అది చూసి భీముడు నవ్వెను. స్త్రీలు, రాజులు మొన్నగొన్న వారు కూడా అట్లే నవ్విరి. ధర్మరాజు వారిని ఆపుటకు యత్నించెను. శ్రీకృష్ణుడు దానిని తన తన సమ్మతిని తెలియజేసెను. శ్రీల ప్రపాదికి జై. భాష్యము. ధర్మరాజు స్త్రీల వైపును భీముడి వైపును చూసి వారి నవ్వుటను ఆపుటకు యత్నించెను. స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరు పేర్కొనిది. అయినను శ్రీకృష్ణుడు మాత్రము తన కనుబొమ్మలను కదలికచే దాని సమ్మతిని తెలియజేసెను. దుష్టరాజుల భారము తొలగించడకే భగవానుడు ధరణినందు అరుదించెను. దేవదేవుడు
ఈ సంఘటనతో ముడిపడి ఉన్నది. హరే కృష్ణ ప్రభు. కృష్ణుడు అంతా ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉంటుందంటే భవిష్యత్తులో ఆయన చేయబోయేటువంటి ధర్మ కార్యానికి అవసరమైనటువంటి పునాదులు ఇక్కడే చేసేస్తారు. అది మనకు అర్థం కూడా కాదు. ఎందుకు కృష్ణుడు ఇలా చేశాడు అని ప్రశ్నించడానికి మనం ఆ స్థాయికి తగిన వాళ్ళం కాదు. కృష్ణుడు ఎప్పుడు ఎవరికి ఏదైనా చేయొచ్చు. ఎందుకు చేశారు అని అంటే ఆయన దీర్ఘకాలపు ఆలోచనలు మనకు తెలియదు. షార్ట్ టర్మ్ లో మనం ఏమనుకుంటామంటే అరే ఇది తప్పు అని అనుకుంటాం మనం. కానీ కృష్ణుడు ఏది చేసినా కానీ ఒక పరమార్థం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే దుర్యోధనుడు ఇలా భ్రమపడ్డాడు, నీళ్లు లేని ప్రదేశాన్ని చూసి నీళ్ళు అని అనుకున్నాడు, నీళ్లు ఉన్నటువంటి ప్రదేశాన్ని చూసి నీళ్లు లేదనుకొని భ్రమపడిపోయాడు. అది చూసినటువంటి భీముడు పక్కపక్క నవ్వేశాడు. భీముడితో పాటు అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ నవ్వారు. వెంటనే ధర్మరాజు వాళ్ళందరూ కలిసి చూసి నవ్వకండి, ఆపాలి అనేటువంటి నవ్వును ఆపండి అనేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కృష్ణుడు మాత్రం సైగ చేసి ఏం పర్వాలేదు, ఓకే నవ్వచ్చు, ఈ సంఘటన నవ్వదగినటువంటి సంఘటనే అని చెప్పేసి ఆయన నవ్వనిచ్చారు. ఓకే, నెక్స్ట్ 39వ శ్లోకం ఉషశ్రీ మాత. సవ్రీడితో వాగ్వదనో వృషాజ్వలన్ నిష్క్రమ్య తూష్ణీం ప్రయయౌ గజాహ్వయం. సవ్రీడితో వాగ్వదనో వృషాజ్వలన్ నిష్క్రమ్య తూష్ణీం ప్రయయౌ గజాహ్వయం. అహేతి శబ్ద సుమహాన వత్సాతాం అజాత శత్రుర్విమనా ఇవాభవత్. హాహేతి శబ్దః సుమహాన భూత్సతాం అజాత శత్రుర్విమనా ఇవాభవత్. బభూవ తూష్ణీం భగవాన్ భువోరభరం సముజ్జిహీర్షుర్భ్రమతి స్మ యదృశాం. బభూవ తూష్ణీం భగవాన్ భువోభరం సముజ్జిహీర్షుర్భ్రమతి స్మ యదృశా. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ప్రభుపాదుల వారి భావము. అవమానితుడై క్రోధముతో జ్వలించుచు దుర్యోధనుడు తల వంచుకొని ఒక్క మాట నేను పలకక హస్తినాపురమునకు వెడలిపోయాను. అచ్చటినున్న సాధు పురుషులు పెద్దగా హాహాకారములు చేయగా ధర్మరాజు కొంత చింతితుడయ్యను. కానీ ఎవ్వని దృష్టి మాత్రముననే దుర్యోధనుడు భ్రమితుడయ్యను. అట్టి దేవదేవునికి భూభారహరణమే ఉద్దేశము కనుక అతడు మౌనమును వహించెను. ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదులు దీనిని ఇట్లు వ్యాఖ్యానించిరి. దుర్యోధనుడు అంతగా క్రోధితుడై వెడలగా ప్రతి ఒక్కరూ ఆ సంఘటనకు బాధపడిరి. ధర్మరాజు కూడా మిగుల చింతితుడయ్యను. కానీ ఇన్ని జరిగినప్పటికీ శ్రీకృష్ణుడు మౌనమును దాల్చెను. ఆ సంఘటనకు ప్రతికూలముగా కాని అనుకూలముగా కాని అతడు ఏదీను పలకలేదు. శ్రీకృష్ణుని పరమ సంకల్పము చేతనే దుర్యోధనుడు మోహగ్రస్తుడైనట్లుగా గోచరించుచున్నది. కురు వంశంలోని 2 వర్గముల నడుమ శత్రుత్వము ఇచ్చటనే ఆరంభమయ్యను. భూభారమును తగ్గించే శ్రీకృష్ణుని కార్యములో ఇది ఒక భాగమైనట్లుగా గోచరించుచున్నది. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఈ విషయంలో ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత, ఈ అవమానం జరిగినటువంటి తర్వాత దుర్యోధనుడు చాలా కోపంతో అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు. ఓకే, అక్కడ ఏమి మాట్లాడటానికి లేదు ఇక. సో ఇదంతా చూస్తున్నటువంటి కృష్ణుడు కూడా అనుకూలంగా కానీ లేకపోతే ప్రతికూలంగా కానీ ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే ఇదంతా కూడా ఆయన సంకల్పంతోనే జరుగుతుంది. భూభారాన్ని తగ్గించడం కోసం దుర్యోధనుడికి ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడడం అనేటువంటిది అవసరం. ఇదే పునాది. భవిష్యత్తులో దుష్టరాజులందరినీ చంపేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడానికి పునాది ఇక్కడ పడుతుంది అనమాట. ఇక్కడ పాండవులకి కౌరవులకి మధ్య శత్రుత్వానికి పునాది పడింది అనమాట. నెక్స్ట్ 40వ శ్లోకం. సర్వరాజ్యమాత. ఏతత్తే విహితం రాజన్ యత్ పృష్టోహమిహ త్వయా. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఏతత్తే విహితం రాజం యత్ పృష్టోహమిహ త్వయా. సుయోధనస్య ధౌరాత్మ్యం రాజసూయే మహాక్రతో. సుయోధనస్య ధౌరాత్మ్యం రాజసూయ మహాక్రతో. హరే కృష్ణ ప్రభు. రాజసూయ మహాయజ్ఞంలో దుర్యోధనుడు ఎందులకై అసంతుష్టుడయ్యనని నీవు అడిగిన దానికి ఇప్పుడు సమాధానం చెప్తిని. శ్రీమద్ భాగవతం నందుని దుర్యోధనుడు అవమానితుడగుట అను దశమస్కందంలోని 75వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, సో ఎందుకు పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, ఎందుకు దుర్యోధనుడు
సంతుష్టిగా లేడు అనేటువంటి విషయానికి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం సుఖదేవ గోస్వామి పూర్తిగా వివరణగా తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడికి 75వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. 76వ అధ్యాయం శాల్వ వృష్ణుల యొక్క యుద్ధము. శాల్వ వృష్ణుల మధ్య యుద్ధము. ఒకసారి సమ్మరీ చదివి ఈ రోజు క్లోజ్ చేద్దాం మాతాజీ. ఇందుమతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 76వ అధ్యాయం శాల్వ వృష్ణుల యుద్ధము. శాల్వుడు భయంకరమగు ఒక మహాయానమును పొందుట, ద్వారకయందలి వృష్ణులపై దాడి చేయుటకు అతడు దానిని ఉపయోగించుట, యుద్ధమునందు ప్రద్యుమ్నుడు రణరంగము నుండి తీసుకొని పోబడుట ఎను విషయములు ఈ అధ్యాయమునందు వివరింపబడినవి. రుక్మిణీదేవి వివాహ సమయమున పరాజితులైన రాజులలో శాల్వుడు ఒకడు. ధరణిని అతడు యాదవ శూన్యముగా చేసేదనని ప్రతిజ్ఞ బూనిన అతడు ప్రతిదినము కేవలము పిడికెడు ధూళిని మాత్రమే భుజించుతూ శివుని ఆరాధించెను. 1 సంవత్సరం గడిచిన పిమ్మట శివుడు శాల్వుని ఎదుట ప్రత్యక్షమై వరమును కోరుకోమని అడిగెను. ఎచ్చటికైనను ప్రయాణించగలిగినది దేవదానవ మనుష్యులకు సమానముగా హృదయములో భీతిని కలుగుచేయనది యగు ఒక యానమును శాల్వుడు అర్థించెను. శివుడు ఆ విన్నపమును ఆమోదించి మయాదానమునిచే శాల్వునికి సౌభమను ఎగిరే లోహమయ నగరమును నిర్మింపజేసెను. శాల్వుడు ఆ యానమును తీసుకొని ద్వారకాభిముఖుడై వెడలి మహాసైన్యముతో ఆ పురమును ముట్టడించెను. విమానము నుండి శాల్వుడు ద్వారకపై చెట్లను, రాళ్లను, ఇతర శస్త్రాస్త్రములను కురిపించెను. వాడు గొప్ప సుడిగాలిని సృష్టించగా అది సమస్తమును ధూళితో కప్పివేసెను. ప్రద్యుమ్నుడు, సాత్వికి మున్నగు యదువీరులు ద్వారకావాసుల యొక్క దశను గమనించిన వారై శాల్వుని సేనతో యుద్ధమునకు వెడలిరి. వీరశ్రేష్ఠుడగు ప్రద్యుమ్నుడు తన దివ్యాస్త్రములతో శాల్వుని మాయను ధ్వంసం చేసెను. అతడు శాల్వుని కూడా మోహితుని కావించెను. అంతటా శాల్వుని విమానము భూమి, ఆకాశము, పర్వతములపై లక్ష్యరహితముగా తిరగజొచ్చెను. కాని పిదప శాల్వుని అనుచరుడగు ద్యుమానుడను వాడు తన గదతో ప్రద్యుమ్నుని వక్షస్థలంపై కొట్టెను. అంతటా ప్రద్యుమ్ని రథసారథి తన ప్రభువు తీవ్రముగా గాయపడినని తలచి అతని యుద్ధరంగము నుండి తీసుకొని పోయాను. కానీ ప్రద్యుమ్నుడు శీఘ్రమే తెలివిని పొందినవాడై ఆ విధముగా చేసినందుకు తన సారథిని తీవ్రముగా నిందించెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఈ అధ్యాయం మళ్ళీ మనం రేపు చదువుకున్నాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ధన్యవాదాలు.